VD91 న్యూస్ నేను శ్రావ్య బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఆఫ్రికా దేశమైన సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ లో ఒక్కసారిగా బంగారు గని కుప్పకూలి తీవ్ర విషాదం నింపింది. ప్రమాద సమయంలో పనిచేస్తున్న 100 మందికి పైగా కార్మికులు గని శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు మైనింగ్ అధికారులు ధృవీకరించారు. ఘటనలో 10ల సంఖ్యలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పలువురి ఆచూకీ ఇంకా లభ్యం కావాల్సి ఉంది. ప్రాణ నష్టం భారీగా ఉండే అవకాశం ఉందని భావిస్తుండటంతో ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జోరాల ప్రాజెక్టుపై రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు యువకులు ఒకే బైక్ పై అతివేగంగా వచ్చి స్పీడ్ బ్రేకర్ ని ఢీకొట్టింది. బైక్ అదుపు తప్పిపడడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు యువకులు బాలానగర్ మండలానికి చెందిన వారుగా గుర్తించారు. శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం జాతర హుండీ లెక్కింపు జరిగింది. ఆషాఢ బోనాల జాతర ముగిసిన నేపథ్యంలో నేడు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీదేవి ఆలయ ఈవో మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన లెక్కింపులో 58,90,416 రూపాయలు, 3,57,751 కాయిన్స్, మొత్తం 62,48,167 రూపాయలు శ్రీ అమ్మవారికి కానుకల రూపంలో రావడం జరిగినది. అదేవిధంగా మిశ్రమ బంగారం 49 గ్రాములు, మిశ్రమ వెండి 980 గ్రాములు రావడం జరిగిందని కార్యనిర్వహణ అధికారి మనోహర్ రెడ్డి తెలిపారు. మొత్తం 33 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపును వెల్లడించారు. మేడ్చల్ జిల్లా కీసర గ్రామంలో టిఫిన్ సెంటర్లో సిలిండర్ లీకేజ్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉదయాన్నే టిఫిన్ తయారీ కోసమే సిలిండర్ వెలిగించడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడున్న వారు వెంటనే అప్రమత్తమై బయటికి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో కలెక్టర్ ముట్టడికి యత్నించిన పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల సిఐ రఘుపతి రెడ్డి ప్రవర్తించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారిని అడ్డుకునే క్రమంలో ఆయన పలువురు గొంతు పట్టుకుని వెనక్కి నెట్టేశారు. స్టూడెంట్స్ ను రౌడీలా ట్రీట్ చేయడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులను గొంతు పిసికి చంపేస్తారా అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.
ఉద్యోగుల సేవల సంస్థ ఫెనోమ్ భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఏఐతో సేవలను అందించబోతున్నది. ఇందుకోసం టెక్నాలజీ అప్గ్రేడ్ చేయడానికి ప్రతిభ ఇన్నోవేషన్ కోసం భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నట్టు కంపెనీ సీఈఓ కో-ఫౌండర్ మహిబాయ్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో తమ కార్యకలాపాల విస్తరణతో పాటు రాబోయే రోజుల్లో దేశంలో 2,000కు పైగా అదనపు ఉద్యోగ అవకాశాలను కల్పించాలని ఈ సంస్థ యోచిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చివరిలో హైదరాబాద్ లో జరగనున్న ఐఎం ఫినోమ్ ఇండియా 2026లో సంస్థ భవిష్యత్తు ప్రణాళికను ప్రదర్శించబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సంస్థ 500కి పైగా టెక్నాలజీ, హెల్త్ కేర్, రిటైల్, హాస్పిటాలిటీ, తయారు, యూటిలిటీ తదితర సంస్థలకు సేవలు అందిస్తుంది. So the most important critical thing is the right work. The primary reason for this is how do you find the right work for the job and doing the right job where you are connected, evolved, and you think you're doing your greatest work of your life. These are everywhere across the globe. Yeah. So these are companies who use our product today internationally. Like infrastructure, what we build, how they use is different. Now work is everywhere. Work is very dynamic. What does that mean? In 5 zones. What are these 5 zones? There is zone 1, 2, 3, 4 and 5. If you take 1 and 2, they're more like a frontline workers. Yeah. Okay. Continue. I'm Mihai Reddy, CEO and co-founder of Phenom. Phenom is an applied AI company specifically for HR ecosystem. My conference India lo am Phenom India conference, which is on December 17th just now. This is to invite all our customers to really come and get educated on how AI will really evolve in people business, how HR has to really orient themselves to the newer evolution. And that's a primary thing what we're really focusing on. And you will see a vast difference on how the industry will evolve the next 20 years are the major goal. So you will see a tremendous thought process. Phenom is located in India, in Hyderabad, Vizag, and also Bangalore. And we are really continuously growing. And like our goal is to really bring AI into the HR ecosystem in a very effective form. Thank you. So, December 15th, ever also apply this one. Yeah. So, like people have to apply. IamPhenom.com. If you go, you can see like how to apply. బషీరాబాద్ పిఎస్ పరిధి పద్మానగర్ ఫేజ్ 2 సాయిబాబా ఆలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లో 5వ ఫ్లోర్ నుండి కింద పడి కార్మికుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మృతుడు జనగామ జిల్లా కొడగండ్ల మండలం రంగాపురం గ్రామం సిలివేరు కుమార్, 35 సంవత్సరాలు, తండ్రి సోమయ్యగా గుర్తింపు. మృతుడికి భార్య మమత, 2 చిన్నపిల్లలున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు గాజుల రామారంలో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బహుళ అంతస్తుల నిర్మాణంలో భవన సామాగ్రి పైనకి తీసుకువెళ్లే మిషన్ ఆపరేటర్ పనిచేసుకుంటూ ఉంటాడు. కాగా రోజువారీ పనిలో భాగంగా పద్మానగర్ ఫేజ్ 2 సాయిబాబా ఆలయం సమీపంలో బహుళ అంతస్తుల నిర్మాణంలో కింద నుండి మెటీరియల్ తీసుకెళ్లి క్రేన్ మిషన్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. ప్రమాదవశాత్తు మిషన్ బేరింగ్లు ఊడిపోవడంతో మిషన్ పైన ఉన్న కుమార్ 5వ అంతస్తు నుండి ఒక్కసారిగా కింది పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ కి ఐఎస్ సదన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మాజీ పార్లమెంట్ సభ్యురాలు దివంగత సంగం లక్ష్మీబాయి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ భాగ్యనగర్ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో సైదాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. ఇందిరా సేవా సదన్ విద్యా సంస్థల ఏర్పాటు చేసి ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యా వసతి కల్పించిన సంగం లక్ష్మీబాయి జ్ఞాపకార్థం సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ కి ఆమె నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. సమాజంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ఆమె సంఘ సంస్కర్తగా, రాజకీయ నాయకురాలుగా, విద్యావేత్తగా గుర్తింపు పొందారని సైదాబాద్ ప్రాంతానికే గర్వకారణమన్నారు. లక్ష్మీబాయి సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి త్వరలో ప్రారంభించే సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ కి సంగం లక్ష్మీబాయి పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా నేతలు దశరథ, లక్ష్మి, రేణుకా ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
చెయ్యండి. కానీ వీళ్ళకి పిల్లలు హాస్పిటల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు. చెప్పండి పెద్దోళ్ళు ఉంటారు. ఇష్టమే స్వాతంత్ర సమరయోధుల లక్ష్మీబాయి జిందాబాద్. స్వాతంత్ర సమరయోధురాలు లక్ష్మీబాయి జిందాబాద్. స్వాతంత్ర సమరయోధురాలు లక్ష్మీబాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లిలో బుధవారం అర్ధరాత్రి కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడిపోయింది. ఈ దారుణ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలతో పాటు వారి ఇద్దరు చిన్నపిల్లలు దుర్మరణం పాలయ్యారు. మృతులు బలవంతాపూర్ గ్రామానికి చెందిన భాగ్య రాజు దంపతులు మరియు వారి పిల్లలు నియాంష్ శాన్వికగా పోలీసులు గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన 4 ప్రాణాలు కోల్పోవడంతో బలవంతాపూర్ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. వెస్ట్ మారేడ్పల్లిలోని క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. తలసాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి అనే సోయి మరిచి బూతులు మాట్లాడడం మానుకో. టిమ్స్ హాస్పిటల్ పనులు కేసీఆర్ ప్రభుత్వంలోనే ప్రారంభించాం. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిబ్బన్లు కటింగ్ చేస్తున్నాడు. ఎదుటి వారికి గౌరవం ఇచ్చి మాట్లాడాలన్న సోయి కూడా ముఖ్యమంత్రికి లేదని అన్నారు. నేను పోను, నాకు ఇష్టం లేదు. ఆడపోయి బూతు పురాణం బూతు ఇవన్నీ వినేంత ఓపిక నాకు లేదు. నేనేమంటే ప్రభుత్వం అన్నప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ప్రభుత్వ కార్యక్రమాలు పోయినప్పుడు ఆ ప్రభుత్వ కార్యక్రమం గురించి మాట్లాడాలి. అది అఫీషియల్ మీటింగ్, అఫీషియల్ ప్రోగ్రామ్. రాజకీయాలు అక్కడ మాట్లాడదు. ఈయన ఏడువైనా అదే భూతు పురాణం తప్ప వేరేదేం లేదు. అరే ఆడ మొన్న హాస్పిటల్ పోయి మాట్లాడవలసిన అవసరం ఉందా? నేనేమంటున్నా, ఒకవేళ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఆ రోజే దానికి ఫౌండేషన్ వేసి ఆ బిల్డింగ్లు ఈ గవర్నమెంట్ రాకముందే ఆ స్థాయికి రాకపోతే నువ్వు దేనికంటే దానికి సిద్ధం. ప్రజలు సాక్ష్యం, మీడియా సాక్ష్యం, స్థానికంగా నివాసం ఉన్నవాళ్ళు సాక్ష్యం, ఆ ఏరియాలో తిరిగే వాళ్ళు సాక్ష్యం. అంతేగాని నేను కట్టించినట్టు ఓకే, నీకు ప్రభుత్వం ముందు ఇనాగ్రేషన్ చేసుకో, మనకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళు చేసుకోవాలి, అది ప్రోటోకాల్. అంతేగాని నేనే కట్టినా, ఈ సెక్రటరేట్ నువ్వే కట్టిను, కమాండ్ కంట్రోల్ నువ్వే కట్టిను, జిల్లాకు ఒక కలెక్టరేట్ నువ్వే కట్టిను, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ నువ్వే కట్టిను, అన్నీ నువ్వే చేసినావు. 10 ఏళ్ళనంటే ఇనాగ్రేషన్ మేమంటే ఎందుకు చేయలేదంటే రిబ్బన్ కటింగ్. 22 నాడు ముహూర్తం పెడితే బిల్డింగ్లు తయారైన తర్వాత కదా ఎవడో చేస్తాడు. ఇంత అమాయకంగా మాట్లాడితే ఏం మనం మాట్లాడగలుగుతాం? అంటే ఫౌండేషన్ రోజే రిబ్బన్ కట్ చేస్తాడు ఎవడ? అరెస్టులు చేసి ఏమవుతుందా? ఈ ప్రజాస్వామ్యంలో కూడా ఇది ప్రజల కోసం జరిగేటువంటి కొట్లాట.
ప్రతిపక్ష పార్టీగా మా పాత్ర ఏంది? అధికార పక్షంగా వాళ్ళ పాత్ర వాళ్ళు చేసుకుంటారు. ప్రతిపక్షంగా మా పాత్ర ఏంది? అదే మేము పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక నిర్బంధాలు చేస్తాం, అరెస్టులు చేస్తాం, చెయ్యి. అల్టిమేట్గా ఏంది? ప్రజలు ఉన్నారు, ప్రజలు చూస్తూ చాలానంట. ప్రజాపాలన అంటే ఈ 3 ఏళ్లలో 2 సంవత్సరాల్లో 9 మాసాలలో చాలా అద్భుతాలు చేశారంట. కళ్యాణ లక్ష్మి ఏమైంది? షాదీ ముబారక్ ఏమైంది? 2500 ఇస్తానో ఏమైంది? తులం బంగారం ఇస్తానో ఏమైంది? స్కూటీలు ఇస్తానో ఏమైంది? షాప్ క్యాలెండర్ ప్రకటిస్తానో ఏమైంది? ఇందిరమ్మ ఇల్లు అంట. మీకు ఇంకా విచిత్రం, ఫస్ట్ ఫేజ్ అయిపోయిందంట, సెకండ్ ఫేజ్ అయిపోయిందంట, సెకండ్ ఫేజ్ అంట. హైదరాబాద్లో అంట మేము ఇల్లు కట్టలేదంటే ఇల్లు వచ్చి కడుతున్నారంట. 3 ఏళ్ళు అయితే ఎడగట్టి చూపిస్తారా? దానికంట 5 లక్షలేమో గవర్నమెంట్ ఇస్తారంటే, 6 లక్షలేమో ఆ పేదవాళ్ళు కట్టాలంట. 10 లక్షలు డిక్లేర్ చేశారు, 10,000 రూపాయలేమో. మరి ఇప్పుడు కేసీఆర్ గారు పేదవాళ్ళకి డబల్ బెడ్రూమ్ కడితే 1 రూపాయి తీసుకురా ఎక్కడన్నా? అంత అద్భుతమైనటువంటి ఇల్లు కట్టి ఎక్కడన్నా తీసుకురా? కాబట్టి అన్ని అబద్ధాల పోరు మాటలు, బూతు మాటలు తప్ప మీరు చేసిందే. నేను ఇప్పటికైనా చెప్తున్నా, మీరు బాధ్యతగా మాట్లాడండి. మీరు బాధ్యతలు మర్చి మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాకు కూడా నోరు ఉంది, మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి మేము మాట్లాడతలేము. నేను సంస్కారం లేకుండా మాట్లాడితే అల్టిమేట్గా ప్రజలు చూస్తారు. కొండా సుష్మిత వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. కొండా సుష్మిత వ్యాఖ్యలు బాధాకరం, తీవ్రంగా ఖండిస్తున్నాం. సుష్మిత వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని అన్నారు. కొండా సురేఖ మంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి వివరణ కోరాం. వివరణ ఇచ్చాక తదుపరి చర్యకు తీసుకుంటాం. చిన్నారెడ్డి సీనియర్ నాయకులు పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవు. అభ్యర్థులను ఎవరు ప్రకటించినా అవి చెల్లవు. పార్టీలో విధానం ఉంటుంది. ఎన్నికల కమిటీ సిడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటుందని అన్నారు. సుస్మిత కానీ, చిన్నారెడ్డి గారు కానీ ఎవరు పార్టీ లైన్ క్రమశిక్షణ కిందకి వస్తారు. కొండా సురేఖ గారు ఏళ్ల తరబడి రాజకీయాల్లో ఉన్నారు. వారంటే మా అందరూ కూడా గౌరవం. పార్టీ లైన్ దాటి కొండా సుస్మిత గారు మాట్లాడినట్టు వ్యవహారం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కొండా సుస్మిత గారు కొండా సురేఖ కూతురు. సురేఖ గారు బాధ్యతమైనటువంటి మంత్రి పదవులు ఉన్నారు కాబట్టి వారికి నిన్న వివరణ కోరడం జరిగింది. సురేఖ గారు వివరణ ఇచ్చిన తర్వాత తదుపరి ఏం చేయాలో ఆలోచిస్తాం. ఈ విధంగా చిన్నారెడ్డి గారు కూడా చాలా సీనియర్ నాయకులు, మా అందరూ కూడా గౌరవప్రదమైన నాయకులు. వారు ఎందుకు అలా మాట్లాడినారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, వాటి మీద కూడా వివరణ అడుగుతారు. ఎవరైనా పార్టీ లైన్ దాటినప్పుడు పార్టీ నియమావళి ప్రకారము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో డిసిప్లినరీ కమిటీలో చర్చించి చర్యలు తీసుకుంటారు. సరే, ఇంకా ఎలక్షన్లకు టైం ఉంది కానీ ఇప్పటి నుంచి మేమే అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎవరు ప్రకటించినా చెల్లదు. పార్టీలో ఒక విధానం ఉంది. ఎలక్షన్ కమిటీ ఉంటుంది, తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ తర్వాత సిడబ్ల్యూసీ ఉంటుంది. రేపు నేను సీట్ అప్లై చేసినా, ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సిందే. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఆ తర్వాత సిడబ్ల్యూసీ తీసుకుంటారు. ఎవరికి వారు సీటు తమదే అని ప్రకటించుకోవడం సరైనది కాదు. బహిరంగ లేఖ రాశారు హరీష్ రావు గారు, అంటే 22A దుర్వినియోగం. 22A విషయంలో అనవసరం రాద్దంతా కింది లెవెల్లో జరిగినటువంటి తప్పిదాన్ని మా దృష్టికి రాగానే మేము ఆ రోజు గుక్కల్ వెళ్తున్నటువంటి సమయంలో పొంగులేటి గారు, నేను, ముఖ్యమంత్రి గారు చాపర్లో వెళ్తున్న సమయంలో ఇది చర్చకు వచ్చింది. సీఎం గారు అక్కడే పొంగులేటి గారు చెప్పడం జరిగింది. పోయి మొత్తం సమీలంగా దీన్ని పరిశీలించి ఎక్కడ లోపం జరిగింది తెలుసుకొని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం గారు చెప్పడం జరిగింది. ఇది ప్రజాప్రభుత్వం. గతంలో మాదిరిగా విచ్చలవిడిగా భూదందా కానీ, బీద వాళ్ళ భూములు అన్యాక్రాంతం కానీ అవ్వటానికి అవకాశం లేదు.
చిన్న తప్పిదం జరిగింది, సాక్షాత్ రెవెన్యూ మంత్రి గారే ఇది లోపం జరిగింది ఒప్పుకోవడం, ఇవన్నీ చూసాం, దాన్ని సరి చేశారు కూడా. ఇప్పటికైనా చెప్తా ఉన్నా, మా ప్రభుత్వంలో ఏ సామాన్యుడికి అన్యాయం జరిగినా గాంధీ భవన్ తలుపులు కట్టవచ్చు. కొండా సుస్మితకు కాంగ్రెస్ లో సభ్యత్వం ఉంది. కొండా సుస్మిత గారు, కొండా సురేఖ గారు కాంగ్రెస్ లో మంత్రిగా పార్టీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. పోచారం గారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా తన ఆవేదనని వివరణ ఇవ్వడం జరిగింది. నిన్న బాన్స్వాడ నుంచి వచ్చినటువంటి పాత కాంగ్రెస్ నాయకుడు కలవడం జరిగింది. మీరు ఇటీవల చూస్తుంటారు, సొసైటీలు కానీ, టెంపుల్ కమిటీస్ కానీ, మార్కెట్ కమిటీస్ కానీ నియామకంలో 2014-15 నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడినటువంటి 2023లో అధికారులు రావడానికి కారణమైనటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అది మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన వారు కావచ్చు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన వారు కావచ్చు, జిల్లా కాంగ్రెస్లో వివిధ హోదాలో పనిచేసిన వారు కావచ్చు, 70% పదవులు. ఒకవేళ ఒక నియోజకవర్గం 20 సొసైటీలు ఉంటే దాంట్లో 14 సొసైటీలు పాత కాంగ్రెస్ ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ కోసం సేవలు అందించే వారికి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఒప్పుకోకపోయినా ఇది పార్టీ విధానం. కాంగ్రెస్ కండువ కప్పులే జాతీయ ఎజెండా ఎవరు ఏమన్నా దాని లోతుగా నేను పోదాచుకోలేదు. ఇప్పుడు వారు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు, సంక్షేమం చూసి మాతో మద్దతుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అచ్చనేతలు కాదు, పచ్చ నేతలు ఉన్నారని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారి సభ్యత్వం తీసుకున్న తర్వాత ఎరుపు పచ్చ నలుపు అనేది ఉండరు. వాళ్ళు ఎవరి గురించి మాట్లాడినా ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వ సభ్యత్వం తీసుకుంటే వారు పరిపూర్ణమైన కాంగ్రెస్ కార్యకర్తగానే పరిగణిస్తాం. గతంలో వారు ఏ పార్టీలో ఉన్నారు, ఏ పరిస్థితి ఇక్కడ వచ్చినారు, ఈ కొత్త తరం నాయకులు కొంత ఆనాడు టీఆర్ఎస్ నుంచి, గతంలో టీడీపీలో ఉన్న వ్యక్తులు, కొంతమంది బీజేపీ ఉన్న వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి 2023లో చేరడం వల్ల బలం చేకూరింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఆనాడు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త చెమటోడికి పనిచేశారు. వాళ్ళకు 60-70% అది రావడానికి దోహదపడితే ఒక 20-30% కొత్త వాళ్ళతో కూడా లాభం చేకూర్చింది. సో అందుకే పాత కొత్త కలయిక, పాత వరకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వారితో పాటు కొత్త వాళ్ళు కలుపుకొని పోతాం. ఇది పార్టీ విధానం. బీసీలను అనగదొక్కుతున్నారు అనే విషయంలో ఏం చెప్తారు సార్ ఒక బీసీ నాయకుడిగా? ఏ బీసీ అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీలో బీసీలు కాంగ్రెస్ పార్టీలో బీసీలకి, ఎస్సీలకి, ఎస్సీలకి ఇచ్చినటువంటి మైనార్టీకి ఇచ్చిన ప్రాముఖ్యత ఏ ఇతర పార్టీలో వస్తుందా? టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు? వాళ్ళ మా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఒక అగ్రవర్ణానికి చెందినవాడైతే బీసీ వర్గానికి చెందిన పీసీ అధ్యక్షుడు, దళిత వర్గానికి చెందిన భట్టి గారు డిప్యూటీ సీఎం, మరొక దళిత నాయకుడు ఇవాళ స్పీకరు. ఎవరు ఏ వర్గానికి సముచితంగా న్యాయం చేస్తూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ దేశంలో ఏ ఇతర పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి లేదు. ఆ సామాజిక న్యాయం చేసే దమ్ము, ధైర్యం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. దానిలో భాగంగానే కదా కుల సర్వే చేశాం. ఈ దేశంలో ఎవరైనా ఏ ప్రభుత్వం కుల సర్వే చేసిందా? మరి కుల సర్వే చేసినప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? ఇక్కడ ఒక రెడ్డి ముఖ్యమంత్రి కదా. కాంగ్రెస్ విధానం దీన్ని ఆలోచించి దీన్ని సమూలంగా పరిశీలించి మాట్లాడాలి. ధన్యవాదాలు. మార్కెట్లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం? ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా